ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యుడగు తండ్రి అనియు అంతములేని దేవుడనియు యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఈ మాటను పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, ఈ లోకంలో ఉన్న తండ్రి కొంతకాలమే నీతో ఉంటాడు, కొంతమేరకే నీకు సహాయము చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము నీకు తండ్రిగా ఉండి నీ ఎడల శ్రద్ధ వహిస్తానని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని కనుక నీవు ఆయనను తండ్రిగా చేసుకొనగలిగితే, ఆయనకు కుమారునిగా కుమార్తెగా నీవు జీవించగలిగితే, ఆయన అనుగ్రహించే దీవెనలు ఆశీర్వాదములు నీవు పొందుకుంటావని ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నిత్యుడగు తండ్రి మన ఎడల చేయు కార్యములు ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిగా ఆయన మనలను నిత్యము పోషిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, పంటను కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని పోషిస్తూ ఉన్నాను నేను, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆకాశ పక్షుల కంటే బహుశ్రేష్ఠులైన మిమ్మలను నేను పోషిస్తాను అని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నిత్యము మనలను ఆశీర్వదిస్తానంటున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అని యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, నిత్యము మనలను కనికరిస్తానంటున్నాడు. మన తండ్రి కనికరము గల దేవుడు కనుక మనము కూడా కనికరము గల వారముగా ఉన్నట్లయితే ఆయన కనికరము మనపై నిలుపుతానని, మనల్ని పోషిస్తానని, మనల్ని ఆశీర్వదిస్తానని, మనల్ని కనికరిస్తానని ఆయన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఇహలోకంలో ఉన్న తండ్రి మీద నీవు ఎంతగా అయితే ఆశ పెట్టుకొనిచున్నావో, ఎంతగా అయితే తన ఎడల మనకి భద్రత కలుగుతూ ఉన్నదని నీవు ఆశపడుతూ ఉన్నావో, నిజ దేవుడైన నిత్యము నీకు తండ్రిగా ఉండే నీ దేవుణ్ణి కనుక నీవు ఆయనని తండ్రిగా నీవు అంగీకరించగలిగితే కనుక, ఆయనకు కుమారునిగా కుమార్తెగా నీవు జీవించగలిగితే, ఆయన అనుగ్రహించే దీవెనలు ఆశీర్వాదములు మెండుగా నీవు పొందుకుంటావని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. నిత్యుడకు తండ్రి మనకు నిత్యము తండ్రిగా ఉండలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. నిత్యుడగు తండ్రిగా నీవు ఈ లోకానికి వచ్చి అంతము లేని దేవుడవని ప్రభువా యేసయ్య నీవు నిరూపించుకున్నావు తండ్రి. ఆయా నిత్యము నీవు మాకు తండ్రిగా ఉండలాగున అట్టి జీవితాలు మేము కలిగి జీవించడానికి నీ సహాయము మాకు దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి, నీ యందు విశ్వాసము కలిగి జీవించే జీవితాలు మేమందరము కలిగి ఉండడానికి సహాయం దయచేయమని చిన్ని ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.